Guys, welcome back to new video. This is vlog 28 and ఆల్రెడీ మీకు చెప్తున్నాయి ఇలా సండే ఊరికి వెళ్తామని. సో నేను వెళ్తున్నాం ఊరికి, స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్తున్నాం. అక్కడ ఉన్న అండ్ భువనగిరి వెంకెళ్ళమ్మ తల్లి గుడికి కూడా వెళ్తున్నాం. సో ఇప్పుడు మా మమ్మీ రెడీ అయిపోతుంది. మా మమ్మీ మా అన్న మా కుక్క వస్తలేదు. బ్రోనా వచ్చావా గుణం వచ్చావు ఎందుకు వచ్చావా నువ్వు వచ్చేస్తావా వచ్చావా చెప్పు వచ్చాయని చెప్పు చెప్పు నడు ఆచిపోదాం పోదామా నడివి పోదామా ఇక మా డాడీ కూడా రెడీ అయిపోయిండు. మేము నలుగురమే వెళ్తున్నాం అనమాట. మేమందరం రెడీ అయిపోయినాం. చూడొచ్చు నేను వేయించిన కటింగ్ బాగుందా మమ్మీ? నా కటింగ్ బాగుందా? మా మమ్మీ బాగాలేదంటది. ఎప్పుడు ఇంత చిన్నగా వేయించినా బాగాలేదంటది. ఇంత చిన్నగా వేయించినా ఇంకా చిన్నగా వేపియాలంట. ఇంకా పోరాన్ని అనుకుంటుందేమో 10th క్లాస్ పోరాన్ని అలా వేపియాలేమో బాబాయ్. అలా తీసుకొస్తున్నాం. ఊరికైతే వచ్చినాం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. అయ్యో మా మమ్మీ ఏమో చెప్తుందంట. నేనేం చెప్తాను. మా ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళు శ్రావణ మాసం కార్తీక మాసం శివుని పూజ చేస్తారు. డైలీ దీపం ముట్టిస్తారు. ఫోటో ఇక్కడ ముట్టియనికి వస్తలేదు. 3-4 కట్టె పుల్లలు వేస్ట్ చేసింది. ముట్టిద్దాం అనుకుంది కానీ చేయి కాలేసరికి ముట్టియలేకపోయింది. ముట్టియనికి వస్తలేదు. మా బ్రోనో పూజలో పాల్గొంటుంది. మా బ్రోనో కూడా పూజలో పాల్గొంటుంది. ప్రసాదం ఏమి ఇస్తలేరు కానీ అందరు ఇక్కడ ప్రసాదం కోసమే కూర్చురు. పక్కనకి రానికి చీర దీపాలు ముట్టించుకొని తీసుకుపోతుంది. మా మమ్మీ కూడా చూడడానికి రాకపోయినా స్టేటస్ చూస్తుంది. రైలు పట్టా పెడతాది మా మమ్మీ. 4-5 పెట్టింది దేవుళ్ళే. చలో ప్రసాదం ఆర్థిక ఆర్థిక పురాలు స్మెల్ మంచిగా వస్తుంది. అగరబత్తి దూమల అగరబత్తి ముట్టిస్తుంది దేవుని కాడ. గంటలు అదే లేదు సౌండ్ వస్తుంది. ఆడింటి ఏడింటి అగరబత్తి అంటించి దూమల నిలబడుతుంది. పెట్టింది ఇంకా 2 వాడలు వీళ్ళకి ఇచ్చి 2 అవుతుంది. దూములు వాళ్ళని మాకు ఇస్తుంది. ఆరతి పాట వాడకుండా గంట కొడుతుంది. మా పెద్దమ్మ ఛాయ్ తీసుకొని వచ్చింది. పూజ అయ్యిందో కాలేదు ఇప్పుడే అని. ఇప్పుడైతే మేము స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అందరం రెడీ అయితే వెళ్తున్నాం. చూడవచ్చు మా పెద్దమ్మ వస్తలేదు. అయ్యో గుర్తు చేసుకుంటూనే ఉన్నా. మా చిన్నక్క అయితే వచ్చేసింది. ఈమె కూడా వస్తుంది. మేమందరం ఇప్పుడైతే పోతున్నాం రెడీ అయ్యి. నేను ఎట్లున్నానో మీకు చూపిస్తా. కటింగ్ కి రాకుంది కదా ఇప్పటికే 3-4 సార్లు చెప్పిన. నేను ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు కటింగ్. మరి అంత బాగుంది మరి కటింగ్ అంత మంచిగా. సాయంత్రం అయితే పోతున్నాం అంటే లైటింగ్ బాగుంటది. సో అందుకే సాయంత్రం అయితే పోతున్నాం. సాయంత్రం సూపర్ ఉంటది. లేకపోతే లైటింగ్ అవన్నీ ఉంటది. ఇక మా అమ్మ అయితే ఊరికి పోయినట్టే చదువుకొని వస్తుంది. చూసి 5 నిమిషాలతో బయటికి వెళ్ళి 5 నిమిషాలు తవ్వకి మేము అర్ధగంట చేస్తుంది అప్పటి నుండి. ఇలా డూప్లికేట్ వాచ్లు పెట్టుకొని వస్తుంది. ఇప్పుడైతే మనమైతే వెళ్దాం. ఇక ఇంకో ఆమె కూడా వచ్చింది.
ఈమెను ఆల్రెడీ మీరు చూస్తుంటారు, ఈమె మా పెద్దక్క, ఈమె కూడా వచ్చింది. ఇప్పుడైతే స్వర్ణగిరికి పోతున్నాం మేము. ఆల్రెడీ వాళ్ళు ముంగడ వెళ్ళిపోతారు. బండ్ల పైన అయితే పోతున్నాం, మెడికల్ చాలా దగ్గర కాబట్టి జస్ట్ 5 minutes రోడ్. ఇప్పుడైతే పోతున్నాం, పోయిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తా. టెంపుల్ ప్రెమిసెస్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. లోపలికి ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చినాం. ఇంకా పైనకి అయితే వెళ్ళాలి, గడ్డ ఎక్కంగానే ఉంటుంది అనమాట. చూడొచ్చు, ఒక బండి వెంకాల ఉంది మాది, ఒక బండి వెంకాల ముంగడు ఉంది, మేము మధ్యలో ఉన్నాం. సో ఇప్పుడైతే గడ్డ ఎక్కిద్దాం, టెంపుల్కి అయితే వెళ్దాం. 1 2 3 4 5 6 7 మెంబర్స్ అయితే వచ్చిండే. పోతున్నాం ఇప్పుడు దర్శనంకి. కింద అయితే శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఇప్పుడు మెట్లెక్కి పైనకి అయితే వెళ్తున్నాం. బయటికి వచ్చినాం, లైన్ ఫుల్ లైన్ ఉంది. ఇవాళ సండే ఫుల్ లైన్ ఉంది. ఫోన్ అయితే అలా ఉండదు, చూడాలి. బయటికి వచ్చినాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అట్లా సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు ఇది రథం ఉంది, దివ్యనే ఉంది. ఇప్పుడు లైన్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఫుల్ లైన్, ఫుల్ పబ్లిక్ ఉంది. ఏమవుతుందో ఏమో చూడాలి, ఎంతసేపు అవుతుందో. సో గైస్ దర్శనం అయిపోయింది. లోపల ఫోటోగ్రఫీ అలా ఉండదు కదా. సో ఇప్పుడైతే ఇక్కడ గంట అయితే కొట్టనిస్తలేరు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ గంట కొట్టిండే, కానీ ఇప్పుడు ఇక్కడ గంట కొట్టనిస్తలేరు. అండ్ ఇక్కడ ఆయన విగ్రహం. అండ్ ఇప్పుడైతే కింద వాటర్ కాడికి వెళ్ళాలి. ఆడ ఉంటుంది కదా శ్రీనివాస్ ఉంది, సో ఆడికైతే వెళ్ళాలి. ఇప్పుడు అందరు ఫోటోలు దిగుదామని పిలుస్తుంది. ఆడ అయితే ఉంటుంది శ్రీనివాస్ ఉంది, సో ఆడికైతే వెళ్ళాలి. ఫోటో దిగిన పైన నుండి వ్యూ చూపెడతా, పైన నుండి చూపెడతా. ఇది పైన నుండి వ్యూ చూడండి. ఆడ క్లోజ్ చేసేసారు, అండ్ సైడ్స్కి క్లోజ్ చేసారు, బ్యాక్ సైడ్ 4 sides క్లోజ్ చేసేసారు. జస్ట్ క్రాస్గానే చూపెట్టచ్చు. లడ్డు తీసుకున్నాం, ప్రసాదం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే డాడీ అన్ని చిన్నపిల్లలు వేసాలు వేస్తాను మా డాడీ ఆడ. అన్ని చిన్నపిల్లలలాగే వేస్తాను. మీకు వీడియో కొంచెమైనా నచ్చింది అనుకుంటున్నా. డెఫినెట్గా సపోర్ట్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అండ్ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మన మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయింది కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అది హ్యాక్ అయ్యింది కదా. 1,70,000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. సో దానికి సంబంధించిన కొత్త ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టినా. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి, వెళ్ళి సపోర్ట్ చేయండి. చాలా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి.